హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను ఈజీగా సింపుల్గా టొమాటో రసం ఎలా చేయాలో చూపించేస్తానండి. చూసారుగా, ముందుగా టొమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. నేనైతే 4 టొమాటోస్ తీసుకున్నానండి ఇందులోకి. అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే పులుపు ఎక్కువ అయిపోతుందండి, కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు టొమాటోస్ అన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. నేను 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇందులోకి. జస్ట్ ఉడకబెట్టుకోవడానికి మనకి కావాలండి వాటర్. చూసారు కదండి, ఈ విధంగా నీరంతా ఇంకిపోవాలండి. నీరంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలండి. ఎంత ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుందండి రసము. టమాటాలు అందులో చాలా నీట్గా మగ్గిపోవాలండి. చూసారు కదండి, నీరంతా ఇంకిపోవాలి. ఈ విధంగా ఉడకపెట్టేసుకోవాలండి. కొంచెం నీరున్నా సరిపోతుందండి, అడకన. చూసారా, ఆ విధంగా నీరుంటే చాలండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి, చల్లారనివ్వండి కాసేపు. చల్లగా అయిపోయాక ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. మాకు ఇలా కుదరట్లేదు అని అనుకుంటే మాత్రం మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చండి ఈ మిశ్రమాన్ని. ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటే ఇలా గుజ్జుగా రావాలండి. చూసారు కదా, ఇలా నీట్గా రావాలండి ఈ మిశ్రమం అంతా. ఇప్పుడు అందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుందామండి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. నేను 3 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని అందులోకి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే రసం పొడి వేసుకుందామండి. రసం పొడి ఇక్కడ కొంతమంది ఓన్గా తయారు చేసుకుంటే అదైనా వేసుకోవచ్చు, లేదనుకున్న వాళ్ళు రెడీమేడ్ అయినా యూస్ చేయొచ్చండి. నేనైతే చాలా వరకు రెడీమేడ్ యూస్ చేస్తానండి నేను. అందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే పచ్చి కరివేపాకండి. ఇలాగా డైరెక్ట్గా ఉడకనిస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి. వీటిని మాత్రము బాగా ఒకసారి అంతా కలపెట్టేసుకొని 10 నిమిషాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వండి. రసం ఎంత నిదానంగా ఉడికితే అంత మంచి రుచి వస్తుందండి. ఫాస్ట్గా మంట పెట్టేసి ఉడకనివ్వకండి. చూసారు కదా, అందులోకి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ బెల్లం యాడ్ చేసుకుంటే. మీకు పులుపు ఎక్కువైనా వాటర్ ఎక్కువైనా బెల్లం వేసుకుంటే కరెక్ట్ మంచి టేస్ట్ వస్తుందండి మీకు. ఇంతేనండి, సింపుల్గా అయిపోయే రసము. ఇప్పుడు రసం పక్కన పెట్టేసుకొని పోపు వేసేసుకుందామండి. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని మంచిగా పోపు పెట్టేసుకుందామండి. మీరు కావాలనుకుంటే ఒక 4 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవచ్చండి అందులో. మా పిల్లలు తినరని నేను వేయట్లేదు. వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదండి, పోపు వేసేసుకున్నాము. ఇంతేనండి, ఈజీగా సింపుల్గా టొమాటో రసం. చలికాలంలో కానీ పిల్లలకి అరుగుదలకు కానీ చాలా చాలా మంచి హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది టొమాటో రసము. ఇంతేనండి, తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి నాకు. ప్లీజ్ సపోర్ట్ us.